నమస్తే అండి. సో గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డబల్ రోల్ కదా, హైలైట్ ఉంది, చాలా నచ్చింది నాకు. ఇప్పుడు మన అంతకుముందు తండ్రి కొడుకు ఇద్దరు చేశారు కదా, సినిమా పేరు ఏంటి రావట్లేదు, దేవర సినిమాకి ఇది తల తన్నుద్దేమో అనుకుంటున్నా, చాలా హైలైట్ అవుద్ది అనుకుంటున్నా. దాని మీద ఫ్యాన్స్ అయితే మాత్రం అది మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు ఈయన ఫ్యాన్స్ కూడా చాలా ఆతుతూరుతో ఎదురు చూస్తున్నాం మేము. ఇప్పుడు ఈ రోజుకి మనం చూసుకుంటే పుష్ప నుంచి పోస్టర్ వచ్చింది, మరి ఏది బాగుంది అనుకుంటున్నారు మీరు? పుష్ప కన్నా రామ్ చరణ్దే హైలైట్ అవుతుంది. అంటే చాలా మంది పుష్ప ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మా రామ్ చరణ్ కంటే మాది అల్లు అర్జున్దే బాగుంటుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నో, నాకు అయితే అవ్వదని అనుకుంటున్నా. మరి పుష్ప మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? పుష్ప మీద నాకైతే 0. ఎందుకు 0 అనుకుంటున్నా? నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఎందుకు అంటున్నాను, అది నా రిజిస్ట్రేషన్ కదా, అది నా ఇష్టం. బాగుందని చాలా మంది అంటున్నారే. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. నాకు నచ్చలేదు, నాకు నచ్చదని చెప్తా అంతే. అంటే చాలా మంది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని తిడతారని చెప్పేసి పుష్పని సపోర్ట్ చేయట్లేరంటారా? ఏంటి అంటే మీరు భయపడుతున్నారు అవచ్చా? భయపడే లక్ష్మీరెడ్డి కాదు ఈ రెడ్డి, అర్థమవుతుందా? బరాబర్ ఉంటుంది దీంతో. ఏదన్నా సరే ఎందుకు మాట్లాడట్లేరు? నాకు నచ్చలేదు కాబట్టి నేను నచ్చ విషయం గురించి నేను ట్రాఫిక్ తీసి మాట్లాడేంత అవసరం నాకు లేదు కదా. నాకు నచ్చదని నేను డిలీట్ చేస్తా, అది ఎంత తోపైనా సరే నాకు అవసరం లేదు. కొడతారా బొంగ, నేను ఆట అసలు భయపడా. నేను ఎవరి గురించి భయపడ, నేను ఏది మాట్లాడాలంటే అదే బరాబర్ మాట్లాడతా, న్యాయం ఉంటే బరాబర్ మాట్లాడతా. నువ్వు మాట్లాడట్లేవు, దీన్ని బట్టి చూసుకుంటే అంటే పుష్ప ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని తరిమి కొడతారని చెప్పేసి మీరు మాట్లాడతారని తెలిసింది. అవునా? సరే రమ్మానండి, ఎవరో వాళ్ళ మేము చూసుకుంటాం. ఓకేనా? మేము కొట్టుకుంటాం, వాళ్ళు కొట్టుకుంటాం, మొత్తం బరాబర్ చూసుకుందాం. అర్థమవుతుందా? గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? గేమ్ చేంజర్ అయితే అంటే ఇప్పుడు అయినా సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ అయినా సరే ఏదైనా సరే తగ్గేది లేని ఒక మేనరిజం అనేది చూపించారు. అది లేదు ఇప్పుడు. ఇప్పుడే అంటే అది ఆయన నేను చూపించింది పవన్ కళ్యాణ్ చూపించిన, అర్థమవుతుందా? ఇలాగనలే, నేను ఇలాగన్నా, ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. ఓకే ఓకే. ఇంకా మీకు ట్రైలర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉందనుకుంటున్నారు? ట్రైలర్ మీద అయితే నేను మాత్రం చాలా ఎక్కువగా అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా హైలైట్ ఉంది, చాలా బాగుంది. కొంచెం చూసాను. డబల్ రోల్ అన్నారు, ఇంకా ఇరగ తీస్తారన్నమాట. ఇంకా మాస్ మసాలా మొత్తం ఎవ్రీథింగ్ అన్ని కళాపోషణలు ఉంటాయి కాబట్టి హైలైట్ అవుతుంది. మరి శ్రీలీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? శ్రీలీల డాన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్టెప్ మూమెంట్ అన్ని హైలైట్ ఉంది. కానీ మన రామ్ చరణ్ పక్కన చేయడం అంటేనే హైలైట్. ఆమె పుష్పలో కదా ఐటమ్ సాంగ్ చేసింది శ్రీలీల, ఎందుకు అయిపోతుంది? పుష్ప గురించి అయితేనేమో, పుష్పలో ఆమె గురించి అయినా సినిమా చూస్తారేమో, అంతే తప్పించి 0.